తెలంగాణలో 14 ఏళ్ల తర్వాత సినిమా పండుగ. తెలంగాణలో 14 ఏళ్ల విరామం తర్వాత సినీ అవార్డుల వేడుక పునఃప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డులను విజేతల జాబితాను ప్రకటించనున్నారు. సీనియర్ నటి జయసుధ జ్యూరీగా, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక పూర్తయింది. మార్చి 13 నుంచి దరఖాస్తులు స్వీకరించిన జ్యూరీ వివిధ భాగాల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఈసారి అవార్డులు కేవలం ఉత్తమ నటులు చిత్రాలకే మాత్రమే కాకుండా బాలల చిత్రాలు, పర్యావరణం, తెలంగాణ వారసత్వం, సామాజిక ప్రభావం చూపిన చిత్రాలు, యానిమేషన్, డాక్యుమెంటరీ, డెబ్యూలో ఉత్తమ దర్శకుడు వంటి విభాగాల్లోనూ ఇవ్వనున్నారు. తెలుగు సినిమా అభివృద్ధిపై వ్యాసాలు రాసిన రచయితలు, పుస్తక రచయితలకు పురస్కారాలు అందనుండగా గతంలో ఉన్న కాంతారావు, పైడిరాజు, ఎం ప్రభాకర్ రెడ్డి పేరిట అవార్డులు కూడా కొనసాగించనున్నారు. విజేతల జాబితా కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.